ఓకే, రైట్. ఇంకా వస్తున్నారు. ఏమ్మా, ఒక్క నిమిషం అమ్మా. సంసారం చేసుకునే చూడవు చాలు చాలు అనేది లచ్చలు బాగా చేసుకొని పెళ్లి మౌని సౌండ్ వస్తలేదు. డిక్రేషన్ చేసుకొని మౌని సౌండ్ వస్తలేదు. వచ్చే Till work. ఒకసారి మీరు ఏ గ్రూప్ చెప్తారా? ఏ గ్రూప్ ఏమైంది? అఫియా బీజెడ్సీ ఇంగ్లీష్ మీడియం. ఓకే, అఫియా ఎవరు? అశోక్ రెడ్డి ఎవరు? హూ ఇస్ అశోక్ రెడ్డి? బీకామ్ సార్. బీకామ్. ఓకే, మీ గ్రూప్ రాసుకోమని చెప్పాను కదా మీకు. శివాని బీజెడ్సీ, అశోక్ కుర్వా ఎవరు? బీకామ్ సార్. ఓకే, రైట్. రాజు కుమార్ బిఏ సార్ నాది గ్రూప్. బిఏ, రైట్. హీనా సుల్తానా బిఎస్సి ఇంగ్లీష్ మీడియం. ఓకే. మహి ఎంపీసీఎస్. వరలక్ష్మి ఎంపీసీఎస్ సార్. ఓకే, రైట్. ఎంపీసీఎస్. ఓకే, రైట్. నరసింహ ఇంకా జాయిన్ అయితేనే ఉన్నారు. కొద్దిగా సైలెంట్ గా ఉండండి అమ్మా. విల్ స్టార్ట్ సూన్. మీనా, వరలక్ష్మి, సాయిరామ్. ఓకే, రైట్. Okay, good morning everybody. Morning. Yeah. Today we'll start with our syllabus. Syllabus ni manam artham cheskundamu. Already meeku monna introduction lo koddiga cheppanu. So we go in detail. Koddiga andaru kuda mute cheskunte baaguntadi. Yes. Yeah. ఇది కనిపిస్తుందా మీకు స్క్రీన్? ఇది స్ట్రక్చర్ చూడండి. మీకు మొత్తం ఇంగ్లీషు 6 సెమిస్టర్స్ ఉంటుంది, అక్రాస్ 6 సెమిస్టర్స్. ఇంతకుముందు పాత సిస్టమ్ ప్రకారము యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఇదే సిస్టమే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ ఇయర్ ఉండే వాళ్ళకి ఈ సిస్టమ్ కాదు, వాళ్ళకి ఓన్లీ 4 సెమిస్టర్స్ మాత్రమే ఇంగ్లీష్ ఉండేది. అయితే ఒక్కో సెమిస్టర్లో 5 క్రెడిట్స్ ఉండేటివి అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు సిలబస్ కొద్దిగా తగ్గించారు. ఫస్ట్ సెమిస్టర్ అయితే ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ సేమ్ ఉంది. అయితే థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ని సిలబస్ని 5th, 6th కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, సో నంబర్ ఆఫ్ క్రెడిట్స్ తీసుకున్నామంటే ఫస్ట్ సెమిస్టర్లో 4 క్రెడిట్స్, సెకండ్ సెమిస్టర్లో 4, ఆ తర్వాత థర్డ్ సెమిస్టర్ నుంచి 3 క్రెడిట్స్. ఇంతకీ క్రెడిట్స్ అంటే ఏంటి? మీకు కొత్త సిస్టమ్ కదా ఇది, ఇంతవరకు మీకు ఇంటర్మీడియట్లో ఈ సిస్టమ్ అనేది లేదు.
ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ క్రెడిట్ మీన్స్. సింపుల్గా చెప్పాలంటే కాంప్లికేటెడ్ లేకుండా ఒక్క నిమిషం, ఎవరో జాయిన్ అవుతున్నారు. యా, ఓకే. వారానికి మనం ఎన్ని క్లాసులు తీసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ వారానికి 4 పీరియడ్లు తీసుకుంటే 4 క్రెడిట్లు అన్నట్టు. వారానికి 3 పీరియడ్లు తీసుకుంటే 3 క్రెడిట్లు. మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 5 క్రెడిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ అనుకోండి, మ్యాథ్స్ 5 క్రెడిట్స్ ఉంటుంది, ఫిజిక్స్ 5 క్రెడిట్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 5 క్రెడిట్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ 5 క్రెడిట్స్ ఉంటుంది. అంటే 5 పీరియడ్లు ఉంటాయన్నట్టు వారానికి. ప్లస్ ప్రాక్టికల్ అంటే ఒక క్రెడిట్. ప్రాక్టికల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే 2 పీరియడ్లు కలిపి ఒక క్రెడిట్ అవుతుంది. థియరీ అయితే ఒక పీరియడ్ కలిపి ఒక క్రెడిట్ అవుతుంది. ప్రాక్టికల్ అయితే 2 పీరియడ్లకి ఒక క్రెడిట్ అవుతుంది. మీకు ఆల్రెడీ కొంత అవగాహన నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంట్రొడక్షన్లో. సో మన యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. మనకు వారానికి 4 పీరియడ్లు ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ. ఆ తర్వాత థర్డ్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు వారానికి 3 పీరియడ్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఫిజికల్ క్లాసెస్ కాదు కాబట్టి, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి వీలైనంత వరకు మనం క్లాసెస్ 4 పీరియడ్లే కాకుండా ఎక్స్ట్రా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే నేను ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నా కాబట్టి కొద్దిగా నాకు ఎప్పుడైనా పని ఉన్నప్పుడు మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ రోజు క్లాస్ ఉండకపోవచ్చు. ఓకే. అదర్వైజ్ వీ విల్ టేక్ క్లాస్ ఎవ్రీ డే. ఇంకా తర్వాత సిలబస్కి వచ్చామంటే, ఫస్ట్ సెమిస్టర్ సిలబస్కి వచ్చామంటే మనకు మొత్తం 4 యూనిట్లు ఉన్నాయి, 4 లెసన్స్ ఉన్నాయి, 4 లెసన్స్. ఓకే. ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ లెసన్ కానీ, సెకండ్ లెసన్ కానీ, థర్డ్ లెసన్ కానీ, ఫోర్త్ లెసన్ కానీ సేమ్ విషయాలే ఉంటాయి కానీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ తీసుకున్నామంటే ఫస్ట్ మనకు ఒక షార్ట్ ఫిక్షన్ అంటే స్టోరీ అన్నట్టు. ఫిక్షన్ అంటే ఏంటి? ఒక స్టోరీ ఉంటుంది అన్నట్టు. ఓకే. మామూలుగా మనం టెక్స్ట్ బుక్లో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఏ టెక్స్ట్ బుక్లోనైనా యూనిట్లో ఫస్ట్ ఒక పోయం కానీ, ఒక కథ కానీ, ఒక ఎస్సే కానీ, ఒక డ్రామా కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే, సేమ్ ప్యాటర్న్లో మీరు ఇంటర్మీడియట్లో కూడా చూశారు, 10th క్లాస్లో కూడా చూశారు, సేమ్ ప్యాటర్న్. ఆ తర్వాత గ్రామర్ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఒక లెసన్ అయిపోతేనే గ్రామర్ ఉంటుంది. అయితే మన గ్రామర్ ఒకటే కాకుండా ఇంకా చాలా విషయాలు దీంట్లో జాయిన్ చేయడం జరిగింది. అవేం అంటే ఫస్ట్ షార్ట్ ఫిక్షన్, సెకండ్ లెసన్లో తీసుకున్నామంటే ప్రోజ్, ఒక హ్యాపీ పీపుల్ అంటే ఒక ఎస్సే ఉంటుంది అన్నట్టు ఇది. తర్వాత థర్డ్ లెసన్లో శామ్ ఆఫ్ లైఫ్, ఒక పోయం ఉంది అన్నట్టు. ఫోర్త్ లెసన్లో ఒక డ్రామా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 4 ఒక స్టోరీ ఉంది, ఒక ఎస్సే ఉంది, తర్వాత ఒక పోయం ఉంది, ఒక డ్రామా, డియర్ డిపార్టెడ్. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చదివే ఉంటారు. 10th క్లాస్లో ఉన్న, 9th క్లాస్లో ఉన్న ఆల్రెడీ మీరు డియర్ డిపార్టెడ్ చదివే ఉన్నారు. ఓకే. ఇంకా నెక్స్ట్ తీసుకున్నామంటే ప్రతి లెసన్లో ఏముంది అని చూసుకున్నామంటే, షార్ట్ ఫిక్షన్ తర్వాత మనకు ప్రొనౌన్సియేషన్, ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్స్ అన్నట్టు. ప్రొనౌన్సియేషన్ ఉందన్నట్టు. ప్రొనౌన్సియేషన్ అంటే మీకు ఇంగ్లీష్లో ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయాలా, ఓవల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం అన్నట్టు. సో ప్రొనౌన్సియేషన్ మళ్ళీ చూడండి, ప్రతి చాప్టర్లో ఉంది ప్రొనౌన్సియేషన్. ఈడ ఈడ కూడా ప్రొనౌన్సియేషన్ ఉంది, ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ ఉంది. సో 4 లెసన్స్లో ప్రొనౌన్సియేషన్ అయిపోతేనే గ్రామర్ కూడా మనకు 4 లెసన్స్లో గ్రామర్ ఉంది. నెక్స్ట్ వొకాబులరీ ఉంది. వొకాబులరీ కూడా 4 లెసన్స్లో మనకు వొకాబులరీ ఉంది. నెక్స్ట్ వొకాబులరీ అయిపోయిన తర్వాత స్పెల్లింగ్ ఉంది అన్నట్టు. స్పెల్లింగ్ కూడా మనకు 4 లెసన్స్లో కనిపిస్తాయి. పంక్చువేషన్, కాన్వర్జేషన్, రీడింగ్ ప్యాసేజ్, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఓరియంటేషన్. సో ప్రతి యూనిట్లో కూడా ఈ సబ్ హెడ్డింగ్స్తో కలిగినటువంటి సబ్ చాప్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అందరూ కూడా టైంకి వస్తే మనకి ఇబ్బంది ఉండదు. మధ్య మధ్యలో వస్తూ ఉంటే మనం క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు టైంకి 9:45 అంటే 9:45, మేబీ 1 or 2 minutes, నాట్ మోర్ దెన్ దట్ వన్. ఓకే. సో అంత లోపల మీరు వస్తే బాగుంటుంది. సో ఇన్ ద సేమ్ వే మనం ఇది అయితే నేను జనరల్గా ఎలా టీచ్ చేస్తాను అంటే, ఒక లెక్చరర్ ఒక రకంగా టీచ్ చేస్తూ ఉంటారు. ఒక వాళ్ళ ఓన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. నా ప్యాటర్న్ ఏమరా అంటే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఈ ఫిక్షన్ చెప్పేస్తాను. కర్బ్ ఇన్ ద స్కై కానీ, కర్బ్ ఇన్ ద స్కై అయిపోతేనే హ్యాపీ పీపుల్ చెప్తాను. హ్యాపీ పీపుల్ అయిపోతేనే శామ్ ఆఫ్ లైఫ్, పోయిటరీ చెప్తాను. పోయిటరీ అయిపోతేనే డ్రామా చెప్తాను అన్నట్టు. సో ఈ 4 లెసన్స్ అయిపోయిన తర్వాత మనకు క్వశ్చన్ పేపర్లో ఈ 4 లెసన్స్లోనే సుమారు ఒక 50% మనకు కవర్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత
మనము గ్రామర్కి వస్తామంట. గ్రామర్లో మళ్ళీ ఏం చేస్తాను, ఇది అయిపోతేనే నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ తీసుకోండి. ప్రొనౌన్సియేషన్ లెసన్ 1 అయిపోతేనే ప్రొనౌన్సియేషన్ లెసన్ 2, ప్రొనౌన్సియేషన్ లెసన్ 3, ప్రొనౌన్సియేషన్ లెసన్ 4. ఎందుకు ఇలా తీసుకోవడం జరుగుతుంది అంటే ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ చెప్పి షార్ట్ ఫిక్షను, ప్రొనౌన్సియేషను, గ్రామరు, వొకాబులరీ ఇవన్నీ చెప్పి మళ్ళీ లెసన్ 2కి వచ్చి మళ్ళీ ప్రొనౌన్సియేషన్ చెప్తే ఈ ఫస్ట్ లెసన్లో చెప్పిన ప్రొనౌన్సియేషన్కి సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్కి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ దెబ్బతింటుంది. ఓకే, సో మై వే ఆఫ్ టీచింగ్ ఆర్ మై వే ఆఫ్ tackling this syllabus is first I will finish short fiction, prose, poetry and drama. ఇవి అయిపోయిన తర్వాత ప్రొనౌన్సియేషన్ తీసుకుంటాను. ప్రొనౌన్సియేషన్ లెసన్ 1 అయిపోతేనే లెసన్ 2 తీసుకుంటాను, తర్వాత లెసన్ 3 తీసుకుంటాను, లెసన్ 4, ఆ తర్వాత మళ్ళీ గ్రామర్ తీసుకోండి. ఇట్లా ఒకదానికొకటి కనెక్షన్ కావడం వల్ల మనం ఈజీగా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈజీగా ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందుకనే మీకు కొద్దిగా ఆన్లైన్లో ఇబ్బంది అవుతుంది క్లాసులు చెప్పడం అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఈవెన్ ఈ వెబ్సైట్లో కూడా సేమ్ ప్యాటర్న్ మీరు చూడవచ్చునంటు. మీకు పేజెస్ కనిపిస్తాయంట. ఈ పేజెస్ ఇలా కనిపిస్తాయి మీకు. సో ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామా. సో ఫస్ట్ మనం ఇది చెప్పుకుంటాము. ఇది అయిపోతేనే ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్లో 4 లెసన్స్ సంబంధించింది ఇక్కడ ఉంటుంది. తర్వాత గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, స్పెల్లింగ్ ఉంటుంది, పంక్చువేషన్ ఉంటుంది, కాన్వర్జేషన్ ఉంటుంది, రీడింగ్ ప్యాసేజ్ ఉంటుంది, రైటింగ్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది, వాల్యూ ఓరియంటేషన్. ఈ విధంగా మనకు ఈ సిలబస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేను ఈ వెబ్సైట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దట్ యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏమరా అంటే మీరందరూ కూడా కంపల్సరీగా ఒక టెక్స్ట్ బుక్ అయితే కొనాలి. టెక్స్ట్ బుక్ అయితే కొనాలి. సో మీ టెక్స్ట్ బుక్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి, దిస్ ఈజ్ యువర్ టెక్స్ట్ బుక్. ఇది కొద్దిగా కనిపిస్తుందా మీకు? ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఓకే, దిస్ ఈజ్ యువర్ టెక్స్ట్ బుక్, యూ హ్యావ్ టు బై. ఓకే, కంపల్సరీగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లేకపోతే కొద్దిగా కష్టమవుతుంది, మీకు ఫాలో కావడం కష్టమవుతుంది. బట్ ఫర్ టైమ్ బీయింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఈస్ మొత్తం టెక్స్ట్ బుక్ని మనం స్కాన్ చేసుకున్నాం. ఈ ఒక్క టెక్స్ట్ బుక్ కొంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 1 year అంతా వస్తుంది మీకు. ఓకే, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2 కూడా కవర్ అవుతాయి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ ఉంటే మొత్తం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం 2 years కవర్ అవుతుంది. సో ఫర్ హోల్ కోర్స్ మొత్తం మీ కోర్స్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి మీరు 2 టెక్స్ట్ బుక్స్ కొనాలి. ఫర్ టైమ్ బీయింగ్ నౌ యూ హ్యావ్ టు బై 1 టెక్స్ట్ బుక్. ఓకే, ద టైటిల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఈస్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ. ఎడిటర్స్ ఎవరంటే సురేష్ కుమార్, సుమితా రాయ్, కరుణాకర్. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ని మీరు కంపల్సరీగా మీరందరూ కూడా కొనుక్కోవాలి. ఓకే, ఇదందరూ కూడా వీలైనంత తొందరగా డోంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. యూ విల్ షూర్లీ ఫైండ్ సమ్వేర్. గ్యారంటీగా మీకు దొరుకుతుంది. అంతవరకు ఫర్ టైం బీయింగ్ మాత్రము మీకు టెక్స్ట్ బుక్ అంతా కూడా మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. ఓకే, సో ఫస్ట్ ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామా ఇది ఓపెన్ చేసాము. దీంట్లో మీరు లెసన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం లెసన్. కాకపోతే దీంట్లో ఏమేమి ఉన్నాయి వెబ్సైట్లో అంటే చూడండి, ఫస్ట్ ఇది మనకు వచ్చి ద కర్వ్ ఇన్ ద స్కై. దీనికి సంబంధించిన కొద్దిగా అందరూ కూడా మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, రైట్. ఓకే, దీనికి సంబంధించిన ఒక రిలేటెడ్ వీడియో ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. ఈ వీడియో ఒకసారి చూద్దాం మనము. ఓకే, చూడండి ఒకసారి వీడియో. యా, ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే, మీకు వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. సో లెసన్ 1 షార్ట్ ఫిక్షన్ ద కర్వ్ ఇన్ ద స్కై. మొబైల్లో కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. ఓకే, మొబైల్ వర్షన్లో మొబైల్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది చూడండి. యా, మొబైల్లో మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇలా తీస్తూనే మీకు ఒక వీడియో కనిపిస్తుంది. ఓకే, ఈ వీడియోని మనము ప్లే చేసి చూడొచ్చు. ఇదేమున్నా అంటే ఇది ఆ రైటర్ యొక్క ఫోటో. మనకు ఎవరు? జేమ్స్ థర్బర్. ఈ కథ రాసినటువంటి అతను ఎవరు అంటే జేమ్స్ థర్బర్. ఈ జేమ్స్ థర్బర్ యొక్క ఫోటో మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియోని మీరు ఒకసారి చూడొచ్చు అన్నట్టు. ఓకే, నవ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ మొబైల్. మీ మొబైల్లో మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఈ కథకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దీంట్లో కనిపిస్తుంది.
మీరు లెసన్ ముందు కూడా చూడొచ్చు. లెసన్ ముందు ఒకసారి చూడండి. మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూడండి. ఈరోజు చూడండి. మళ్ళా మొత్తం లెసన్ అయిపోయిన తర్వాత మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో ఉంటది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. బట్ డోంట్ వరీ, యూ హావ్ టు లెర్న్. అవర్ పర్పస్ ఈస్ టు లెర్న్ ఇంగ్లీష్. దెన్ హౌ డు వి లెర్న్ ఇంగ్లీష్? ఓన్లీ బై లిజనింగ్, రీడింగ్. మనకు స్కిల్స్ ఉన్నాయండి. ప్రతి ఏ లాంగ్వేజ్ అయినా సరే 4 స్కిల్స్ అనేటివి ఉంటాయి. అవేమిరా అంటే ఫస్ట్ స్కిల్ లిజనింగ్. లిజనింగ్ అయిపోయిన తర్వాత స్పీకింగ్. ఓకే. ఆ తర్వాత రీడింగ్, ఆ తర్వాత రైటింగ్. ఈ 4 స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకనే మీకు ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి. సో లిజనింగ్ ఫస్ట్ మనం వినాలి. వినడం ద్వారా మనం లాంగ్వేజ్ అనేది పికప్ చేసుకుంటాం. ఇఫ్ యూ డోంట్ లిజన్, యూ కెన్ నెవర్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇట్ కెన్ బి ఇంగ్లీష్ ఆర్ ఇట్ కెన్ బి Telugu or it can be Tamil, Kannada, Hindi, whatever the language. If you really want to pick up your English, if you really want to improve your language, any language, the first thing what you have to do is to listen to the language. And listening to the language కోసమే ఇవన్నీ ఇచ్చాను. ఓకే, ఇవన్నీ తప్పనిసరిగా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు వింటే అది క్లారిటీగా మీకు వినిపించేదానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థం కానీ కాకపోని డజంట్ మ్యాటర్, బట్ యూ లిజన్. కంపల్సరీగా ఒక 2-3 సార్లు వినండి. ఇదేం ఎక్కువసేపు ఏం లేదు, ఒక 7-8 మినిట్స్ మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం. కొన్ని వీడియోస్ అయితే 10 మినిట్స్, 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ ఏం లేవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంతసేపు ఉందంటే సమ్ 8 మినిట్స్. 8 మినిట్స్ ఉంది. 8 మినిట్స్ మీరు ఇది కంపల్సరీగా ఒకసారి వినండి. అండ్ లెసన్ ముందు ఒక 2-3 సార్లు వినండి. నేను లెసన్ చెప్పిన తర్వాత ఒక 2-3 సార్లు వినండి. సో సెకండ్ టైం మీరు విన్నప్పుడు, అంటే లెసన్ అయిపోయిన తర్వాత మీరు విన్నప్పుడు ఇది కొద్దిగా బాగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు లిసన్ టు ఇంగ్లీష్. ఓకే, దెన్ స్పీకింగ్. దెన్ ఇన్ ద లాంగ్వేజ్ పికింగ్ ప్రాసెస్, ఓ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రాసెస్లో ద సెకండ్ స్కిల్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఈస్ టు స్పీక్. మీరు మాట్లాడాలి. ఓకే, అండ్ హౌ డు యూ స్పీక్? జనరల్గా మనము మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఓకే, అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. దెన్ ఈ లిజనింగ్, స్పీకింగ్ ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కిల్ ఈస్ రీడింగ్. దెన్ వాట్ డు యూ రీడ్? యూ హ్యావ్ టు రీడ్ first your textbook and then read extra, maybe some newspapers, stories. Okay, English stories you will find many in what is that internet. Okay, try to pick up some short story, small story in English and try to read. Maybe first time you may not understand, but try to pick up second time, try to read second time, third time. That way every day you have to read at least some 2 to 3 pages in English. Then only you can improve your English. Then writing. Then every day you have to write something in English in your own words. Maybe you don't worry about grammar. Grammar gurinchi meer worry kaakandi. Whatever that you write. Okay, slowly you pick up your writing skill because you are already listening. Every day you listen to some English. Every day you speak some English and every day you read something. So slowly you improve your writing skills. Okay, and only when you do that, then only you can improve your English. Okay, so these are the 4 skills which you have to develop in these 3 years of span. 3 సంవత్సరాలు. యూ డోంట్ అయితే ప్రాబ్లం ఏమంటే స్టూడెంట్స్ అందరూ కూడా దే స్టడీ ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. Never do that one. Okay, I'm very sure you will pass in the examinations if you study, because I have given you all the material and everything, so that it becomes very, very difficult for you to fail. Okay, if you come to class daily and if there is no problem, you come to class daily and you read, you follow my instructions. If you follow my instructions, and you will surely pass. You will surely pass. But passing is not our aim. Passing should not be our aim. Only pass అయిపోతే చాలు అనుకుంటే మాత్రము that is not enough. Because in the world, today's world, ఈ రోజు ప్రపంచం ఎలా అయిందిరా అంటే it has become a very competitive world. Competitive world in the sense, if you want to settle in life, okay, hardly there are some very few government jobs. Okay,
అండ్ యూ హ్యావ్ టు గెట్ సమ్ కార్పొరేట్ జాబ్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక మీరు పెద్దవాళ్ళు అయ్యే టైంకి ఈ ఏమంటారు, ఈ ఎంప్లాయబిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది, కంపెనీలన్నీ బాగా పెరిగిపోతున్నాయి. ఓకే, సో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. కాకపోతే ప్రాబ్లం ఏమరా అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ జాబ్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ దే డోంట్ nobody will test your subject knowledge, but they test your communication skills, that too in English. So your aim should be, you should improve your English at any cost if you want to settle in your life. మీ లైఫ్లో మీరు సెటిల్ కావాలనుకుంటే మాత్రము కంపల్సరిగా ఇంగ్లీష్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా. ఓకే, అండ్ యూ హ్యావ్ ఆల్ 3 years టైం. ఈ మొత్తం 3 సంవత్సరాల సమయం ఉంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 3 years యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్, దట్ షుడ్ బి యువర్ ఆబ్జెక్టివ్, నాట్ పాసింగ్ ద ఎగ్జామినేషన్ పాస్ కావడం అనేది ఇట్ షుడ్ బి ఇన్సిడెంటల్. ఓకే, ఇన్సిడెంటల్, అది జరిగిపోతూ ఉంటుంది. ఓకే, లైక్ ఎవ్రీ వీక్ సండే కమ్స్. ఓకే, ప్రతి వారం మనకు సండే వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా మనకు ప్రతి సెమిస్టర్ అయిపోతున్న ఎగ్జామ్ వస్తుంది. అది మీరు ఆటోమేటిక్గా ఏ విధంగా సండే పాస్ అయిపోతుందో ఎగ్జామ్ కూడా అలాగే పాస్ అయిపోతుంది, మీరు పాస్ అయిపోతారు. ఓకే, అండ్ దట్ షుడ్ నాట్ బి యువర్ ఎయిమ్. మీ ఎయిమ్ ఏమరా అంటే మీరు ఇంగ్లీష్ని మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ని మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఓకే, ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సెటిల్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీరు సెటిల్ కావాలంటే కంపల్సరిగా యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ టెల్ మీ నౌ, హౌ మెనీ ఆఫ్ యూ రిజాల్వ్ టుడే? రిజాల్వ్ అంటే రెజల్యూషన్ అంటే తీర్మానం. మీ అంతకు మీరు తీర్మానం చేసుకుంటారు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ పాస్ కావడం అనేది నా ఎయిమ్ కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇంగ్లీష్ మాట్లాడడము, ఇంగ్లీష్ రాయడము, ఇంగ్లీష్ వినడము, ఇవన్నీ నేర్చుకోవడమే నా యొక్క ఎయిమ్ అని మీరందరూ ఎంతమంది అనుకుంటారో ఒకసారి చెప్పండి. అందరూ రైజ్ యువర్ హ్యాండ్. మీ దాంట్లో మీకు ఒక ఆపర్చునిటీ ఇది ఉంటుంది, రైజ్ హ్యాండ్ అనింది. ఓకే, మీరందరూ కూడా ఆ పని చేయండి, రైజ్ హ్యాండ్. ఓకే, సో దట్ ఐ విల్ నో హౌ మెనీ ఆఫ్ యూ really want to learn English, not just want to pass the exam. Okay. Hello. Just raise your hand. Yes. ఎవరు బాబు మాట్లాడండి. నరసింహ సార్. చెప్పు బాబు. నాకు నేర్చుకోవాలని ఉంది సార్ ఇంగ్లీష్ గ్రామర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇట్లా ఓకే, ఈ గ్రామర్ నేర్చుకోవడము అనేది ఒక ఎయిమ్ అనేది కాకూడదు, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఎయిమ్ కావాలి. ఓకే, గ్రామర్ ఈజ్ ఓన్లీ ఒక వాట్ ఈస్ దట్, ఒక మీన్స్ ఆఫ్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. చాలా మందికి గ్రామర్ బాగా పర్ఫెక్ట్గా ఉంటారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. లెర్నింగ్ గ్రామర్ ఈజ్ డిఫరెంట్, స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉంటారు పిల్లలు, వాళ్ళ గ్రామర్ అస్సలు రాదు. మన తెలుగు మీడియం స్టూడెంట్స్కే ఈ గ్రామర్ బాగా వస్తుంది. ఓకే, దెర్ ఈస్ వన్ జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ అడుగుతూ ఉంటారు. మన తెలుగు మీడియం స్టూడెంట్స్ మార్కులు తెచ్చుకుంటారు దాంట్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, దే మే ఫెయిల్ బికాస్ దే డోంట్ నో గ్రామర్, బట్ దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. ఎందుకురా అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారంట గ్రామర్. ఇప్పుడు తెలుగు చూడండి, తెలుగు మనం అంతా మనకు ఎంతమందికి తెలుగు గ్రామర్ వచ్చో చెప్పండి. ఎంతమందికి పర్ఫెక్ట్ గా తెలుగు గ్రామర్ వచ్చు, కానీ తెలుగు రాదా మనకు? తెలుగు రావడానికి తెలుగు గ్రామర్ అవసరమా? అవసరం లేదు. గ్రామర్ ఈజ్ నాట్ ఏ గ్రామర్. యా, వన్స్ అగైన్ గ్రామర్ ఈజ్ ఓకే, వన్స్ అగైన్ గ్రామర్ ఈజ్ ఫర్ గెటింగ్ మార్క్స్. బట్ స్పీకింగ్ అనేది, మీరు మాట్లాడడం అనేది గ్రామర్ ద్వారా రాదు. ఓకే, చాలా మంది అనుకుంటారు గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నో, you will not be able to speak English. Okay, with of course grammar is important. నేను చెప్పడం లేదు గ్రామర్ అస్సలు అవసరం లేదు అని. గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, బట్ స్పీకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, ఓకే, యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ యువర్ గ్రామర్ గురించి మీరు అస్సలు వరీ కాకండి. గ్యారంటీగా అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఓకే, మనం గ్రామర్ మొత్తం ఈ 6 సెమిస్టర్స్లో మనం గ్రామర్ నేర్చుకోబోతున్నాము, నేర్చుకుంటాం కూడా. ఓకే, బట్ రిమెంబర్
ఓన్లీ గ్రామర్తో మాత్రమే ఇంగ్లీష్ వస్తుందని మాత్రం పొరపాటున అనుకోకండి. ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. గ్రామర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ సమ్ మెకానిజం, లాంగ్వేజ్ మెకానిజం. లాంగ్వేజ్ని మనం మాట్లాడితేనే వస్తుంది. అది గ్రామర్ తప్పున్నా పర్లేదు, మీరు మాట్లాడండి. ఓకే, మీరు ఒకరికొకరు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టండి. ఓకే, then only you can improve your English. Okay, and today, so with this one, we'll try to start lesson. Okay, the curve in the sky. First మనము టెక్స్ట్ బుక్ చూద్దాం. Are you able to see the scanned copy of the text, The Curve in the Sky by James Thurber? Okay, sir. it is a very beautiful story, but there is lot of humor in this story, but unless we understand this story properly, we will not be able to get that what is that హ్యూమర్. మనం ఎంజాయ్ చేయాలంటే మనం కథని నీట్గా అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది. ఇందుకీ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద టైటిల్ ఆఫ్ ద లెసన్, ద కర్బ్ ఇన్ ద స్కై. వాట్ డూ యూ మీన్ బై కర్బ్? కర్బ్ అంటే ఏంటి? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద కర్బ్? మీరు నేను అడిగిన ప్రశ్న సమాధానం మాత్రమే అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. ఓకే, మేఘమేమా సార్? కర్బ్ అంటే తెలుసమ్మా? మేఘమా సార్? మేఘం కాదు. ఓకే, స్కై, ఆకాశం అంటే మేఘం అనుకున్నావా? ఏమో సార్. ఆటంకం సార్. ఆటంకము కాదు. ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ. ఓకే, బికాస్ ఇట్స్ ఏ న్యూ వర్డ్ ఫర్ యూ. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు వినలేదు ఈ వర్డ్. కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది, నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. యా, కర్బ్ అంటే ఏమనంటే జనరల్గా మనకు రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు పక్కనే ప్లాట్ఫామ్ ఉంటుంది, ఫుట్పాత్ ఉంటుంది. ఓకే, రోడ్డుకు అటువైపు ఇటువైపు ఫుట్పాత్ ఉంటుంది అన్నట్టు. ఇది రోడ్డు అంటే రోడ్డుకు అటువైపు ఇటువైపు. ఈ ఈ ఫుట్పాత్ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా హైట్ లేసి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా వెహికల్ మనం పార్క్ చేయాలంటే ఏమంటాము, ఆ కర్బ్ అంటే ఆ ఫుట్పాత్కు దగ్గరగా తీసుకుపోయి కారు కానీ వెహికల్ కానీ తీసుకుపోయి అక్కడ ఆపుతాం అన్నట్టు. ఓకే, దట్ జాయింట్ ప్లేస్ ఈస్ కాల్డ్ కర్బ్. ఈ ఫుట్పాత్ ఇంత హైట్లో ఉంటుంది, రోడ్డు ఇంత హైట్లో ఉంటుంది, కనిపిస్తుందా మీకు? ఈ పార్ట్ని కర్బ్ అనేది అంటాం. ఓకే, జనరల్ కర్బ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అర్థమైందా కర్బ్ అంటే? యా, ఇక్కడ చూడండి, కర్బ్ అంటే మీకు టెక్స్ట్ బుక్ లో మీనింగ్ ఏమిటంటే ద ఎడ్జ్ ఆఫ్ ఏ ఫుట్పాత్. ద ఎడ్జ్ ఆఫ్ ఏ ఫుట్పాత్ కొద్దిగా ఎత్తులో ఉంటుంది కదా, రోడ్డు హైట్ లో, దాన్ని కర్బ్ అనేది అంటాం. ఓకే, మరి కర్బ్ అనేది ఎక్కడ ఉంటాయి చెప్పండి? రోడ్డుకు బాటకు మధ్య ఉంటుంది సార్. ఎస్, వెరీ గుడ్. రోడ్డుకు ఫుట్పాత్ బాటకు ఎడ్జ్ అన్నట్టు. ఓకే, దాన్ని మనము కర్బ్ అంటాం. సో కర్బ్ అనేది ఆకాశంలో ఉంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ కర్బ్ ఇన్ ద స్కై? లేదు సార్. ఆకాశంలో ఏముంటాయి? నాట్ పాసిబుల్ సార్. నాట్ పాసిబుల్. జనరల్ గా ఆకాశంలో మనకు కనిపించేవైతే మేఘాలు కనిపిస్తాయి, అంతకంటే ఇంకేం కనిపించవు. ఓకే, సార్. సో కాబట్టి అయితే ఈ లెసన్ పేరు ద కర్బ్ ఇన్ ద స్కై అని పెట్టాడు. కర్బ్ అనేది ఆకాశంలో ఉంటే సాధ్యమే కాదు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, అటువంటిది ఈ లెసన్ పేరు పెట్టడంలోనే మనకి ఏదో ఈ కథలో ఏదో విచిత్రమైనటువంటి అంశం ఏదో ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. ఓకే, ఆ విచిత్రమైనది ఏది అనేది మనం చూద్దాం. అండ్ దీన్ని రాసింది ఎవరు అంటే జేమ్స్ థర్బర్. ఈ జేమ్స్ థర్బర్ ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తుందా మీకు జేమ్స్ థర్బర్ ఫోటో? ఓకే, ఇంకా మనకు 10 minutes మాత్రమే ఉంది. విల్ కంటిన్యూ టుమారో, బట్ అది ఆటోమేటిక్గా కట్ అయ్యేంత వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే, ఓహోహో, ఏమైంది?
జేమ్స్ థర్బర్. సో ఈ కథ చదివే ముందు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇవేమిరా అంటే ఇవి ఆన్సర్లు చెప్పడం ద్వారా మనకు ఈ లెసన్లో ఏముంది, ఈ లెసన్ చదవడానికి కొద్దిగా మనము ప్రిపేర్ అయినట్టుగా అవుతుంది. ప్రీ రీడింగ్ క్వశ్చన్స్. వెన్ సమ్మన్ స్పీక్స్ టు యూ, డూ యూ పే అటెన్షన్ ఆర్ లిజన్ కేర్ఫుల్లీ? మీరు ఎవరైనా మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వింటుంటారా లేకపోతే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారా? లిజనింగ్. ఫస్ట్ లిజనింగ్ సార్, నెక్స్ట్ ఐ విల్ టాక్. ఓకే, వెరీ గుడ్. సో కానీ అందరూ అలా చేస్తారా? నో No, sir. సార్. అందరూ అలా చేయరు అనడానికి మనము టీవీలో వచ్చే డిస్కషన్సే మనకు పెద్ద సాక్ష్యం. ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు, చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. అది వాళ్ళకేమో కానీ మనకు వినడానికి ఎంత ఇరిటేషన్ అవుతుంది అంటే, నేను ఇప్పుడు ఈ మధ్య ఆ డిస్కషన్ జోలికే పోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఏది అర్థమే కాదు మనకు. ఓకే, ఒకటేదో ఆ యాంకర్ ఇస్తా అంటూ మీరు మాట్లాడండి సార్ అంటే వాడు ఏదో మాట్లాడుతుంటాడు, ఇంకోటి వెంటనే ఎత్తుకుంటాడు అన్నట్టు. మనకు ఇద్దరు ముగ్గురు ఒకటేసారి మాట్లాడడంతో ఏమాత్రం అర్థం కాదు. సో మనం ఒకటేం అంటే మనం నేర్చుకోవాల్సింది, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, ఓపిగ్గా వినాలి. ఓపిగ్గా విని మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోకపోరో అది వేరే విషయం. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు పే అటెన్షన్, లిజన్ కేర్ఫుల్లీ, నాట్ క్యాజువల్లీ. లిజన్ కేర్ఫుల్లీ. వాళ్ళు చెప్పిన విషయం అంతా మనం జాగ్రత్తగా వినాలి. మొత్తం మన అటెన్షన్ అంతా వాళ్ళు మాట్లాడేదానిపైన చూపించాలి. ఆ తర్వాత యూ కెన్ టాక్, యూ కెన్ రెఫ్యూట్. రెఫ్యూట్ అంటే ఏమంటే యూ కెన్ టాక్ అగైన్స్ట్ వాట్ హీ సెడ్, ఆర్ యూ కెన్ యాక్సెప్ట్. ఓకే, దట్ యూ హ్యావ్ చాయిస్. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడితే మాత్రం చాలా ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ అండ్ సమ్వన్ ఇంటరప్ట్స్ యూ కంటిన్యూస్లీ? ఒకవేళ మీరు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదో క్లాస్ చెప్తూ ఉన్నాను, కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, మాట్లాడుతున్నాను, నేనేం చేశాను, మ్యూట్ చేసి పడేశాను. ఈ టెక్నాలజీలో మనకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మాటలు మనం వినకోకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ఫేస్ టు ఫేస్ క్లాస్లో వేరే వాళ్ళు, మనం లెక్చరర్ కానీ టీచర్ కానీ, వెన్ ఐఎమ్ స్పీకింగ్, వెన్ యు ఆర్ స్పీకింగ్ యువర్ ఓన్ వే, మీ పాటికి మీరు మాట్లాడుకుంటూ ఉంటే అది ఎలా అనిపిస్తుంది? ఓకే, యూ ఫర్గెట్ అబౌట్ ద క్లాస్. మీరు ఫ్రెండ్స్ ఒక 5-6 మంది ఉన్నారు. మీ 5-6 మందిలోనే నువ్వు మిగతా నలుగురికి ఏదో మాట్లాడుతున్నావు, చెప్తున్నావు. ఓకే, నీ బాధ కావచ్చు, నీ సంతోషం కావచ్చు, ఏదో చెప్తున్నావు. వాళ్ళు మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? ఈజ్ ఇట్ ఓకే? కోపం వస్తుంది సార్. కోపం వస్తుంది, ఇరిటేషన్ అవుతుంది, అవునా కదా? ఏమి లాస్ట్కి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేటువంటి విపరీతమైన కోపం కూడా వచ్చే అవకాశం. ఓకే, సో ఈ లిజనింగ్ స్కిల్స్ అనేటివి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. మనము ఎట్లంటే అట్లా మాట్లాడకుండా వీలైనంత వరకు ఒక ప్యాటర్న్లో ఫస్ట్ ఒకరు మాట్లాడాలి, ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలి, అలా ఉంటే బాగుంటుంది. ఈజ్ ఇట్ ఏ గుడ్ హ్యాబిట్ టు కరెక్ట్ అదర్స్ కాన్స్టెంట్లీ? ఇంకొక హ్యాబిట్ ఏమంటే వేరే వాళ్ళు తప్పు, ఫర్గెట్ అబౌట్ ఇంగ్లీష్, తెలుగులోనే కావచ్చు. తెలుగులో మీరు ఏదన్నా మాట్లాడుతుంటే వేరే వాళ్ళు ఇలా కాదు, ఇలా మాట్లాడు, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పడం కరెక్టేనా? తప్పు సార్. ఎస్. మనము ఎవరికి చెప్పొచ్చు ఇది తప్పు అని? మేబీ తప్పు చెప్పినప్పుడు తప్పు అది కూడా ఎవరికి చెప్పొచ్చు? ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలుగు తప్పు అని చెప్పొచ్చా? తెలుగు మదర్ టంగ్ ఉన్న వాళ్ళకి తెలుగు తప్పు అని చెప్పొచ్చా? చెప్పకూడదు సార్. చెప్పకూడదు. ఎందుకంటే ఇది మన లాంగ్వేజ్, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటాం. అండ్ నోబడి హ్యాస్ రైట్ టు కరెక్ట్ అస్. ఎవరికి రైట్ లేదు, హక్కు లేదు కరెక్ట్ చేయడం అనేది. మేబీ ఎగ్జామినేషన్లో అయితే తెలుగు సార్ ఒక్కరు చేయొచ్చు అంతే. ఓకే, క్యాజువల్ టాక్లో మనం ఏం మాట్లాడినా సరే, మేబీ బూతులు మాట్లాడితే ఇది బూతులు మాట్లాడదా అని చెప్పొచ్చు, కానీ గ్రామర్ తప్పుని మాత్రం ఎవరు చెప్పడానికి లేదు. ఓకే, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇది తప్పు, గ్రామాటికల్గా ఈ సెంటెన్స్ తప్పు అని అది ఎవరికి, తెలుగు వాళ్ళకి చెప్తే చాలా తప్పు. మేబీ ఒక తమిళ్ వాడో లేకపోతే హిందీ వాడో లేకపోతే అమెరికా వాడో ఇక్కడికి వచ్చి
తెలుగు నేర్చుకుంటూ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే అప్పుడు చెప్పొచ్చు మనం ఇలా కాదు ఇలా మాట్లాడు, ఇది తప్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే హీఈస్ లెర్నింగ్, వాడు నేర్చుకుంటున్నాడు. మీరు ఇంగ్లీష్ తప్పు మాట్లాడారనుకోండి, నేను చెప్పొచ్చు మీకు, ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా మీకు చెప్పొచ్చు. ఓకే, అది కూడా కంటిన్యూస్గా మాత్రం చెప్పకూడదు, కాన్స్టెంట్గా ప్రతిసారి చెప్తే మాత్రం మనకి ఇరిటేషన్ అవుతుంది. ఓకే, అప్పుడప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతిసారి అది ఒక తెలుగు వాడికి తెలుగు గురించి తప్పు అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇటువంటి పనులన్నీ చేయడం ద్వారా కమ్యూనికేషన్స్ అనేది దెబ్బతింటుంది, ఒకరికొకరి మధ్య అవగాహన లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ కథ కూడా అటువంటిదే. ఓకే, ఈ కథలో మనకు ఈ 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు అన్నట్టు. ఒకరేమో చార్లీ డెస్లర్, ఆమె ఒక అమ్మాయి, చార్లీ డెస్లర్ అబ్బాయి. చార్లీ డెస్లర్ అనేవాడు అబ్బాయి. హీరోయిన్ వచ్చేవారు అంటే డోరతీ, ఇది ఒక అమ్మాయి. డోరతీ అనేది ఒక అమ్మాయి అన్నట్టు. ఓకే, డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ మై టెక్స్ట్. ఓకే, జస్ట్ లిజన్. డోరతీ అనేది ఒక అమ్మాయి, చార్లీ డెస్లర్ అనేది ఒక అబ్బాయి అన్నట్టు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఓకే, అయితే డోరతీకి ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ ఉందన్నట్టు. మనం ఇంతసేపు ఏదైతే డిస్కస్ చేసామో, ఇంటరప్షన్, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయడం అన్నట్టు. ఈ డోరతీకి ఆ చెడు అలవాటు ఉందన్నట్టు. దీంతో పాపం మన చార్లీ డెస్లర్ లాస్ట్కి ఏమైతా అంటే పిచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి పోతాడు? మెంటల్ అసైలంలోకి వెళ్ళిపోతాడు అన్నట్టు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది కథ. ఓకే, అయితే ఈ కథ కంటే ముందు మనం రైటర్ గురించి తెలుసుకుందాం. రైటర్ ఎవరు, అతను ఎవరు, ఏం కథ అనేది మనం తెలుసుకుందాం. రైటర్ పేరు జేమ్స్ థర్బర్. ఇతను పుట్టింది 1894లో. 1894 అంటే 19th సెంచరీ, అండ్ ఈ డైడ్ ఇన్ 1961. ఆల్మోస్ట్ ఇప్పుడు 60 years ముందు చనిపోయాడు అతను. వాజ్ అన్ అమెరికన్ హ్యూమరిస్ట్. హ్యూమర్ అంటే ఏంటి ఇంతకీ? వాట్ డూ యూ మీన్ బై హ్యూమర్? హాస్యము. హ్యూమర్ అంటే ఏంటి? హాస్యం. ఓకే, ఇప్పుడు మన తెలుగులో జబర్దస్తులు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ దాని మెయిన్ కంటెంట్ ఏమరా అంటే హ్యూమర్. సో హీఈస్ అగైన్ ఏ హ్యూమరిస్ట్. జేమ్స్ థర్బర్ ఈజ్ ఏ హ్యూమరిస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ రైటింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ హ్యూమర్. ఇంకా మనకు 2 minutes మాత్రమే టైం ఉంది. 2 minutes తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, డోంట్ వరీ. ఎందుకంటే 40 minutes మాత్రమే మనకు ఈ జూమ్ యాప్లో మనం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి 40 minutes అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. విల్ కంటిన్యూ. మనము చెప్పుకుంటూ ఉన్నాము, అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అండ్ టుమారో విల్ కంటిన్యూ ద క్లాస్. ఓకే, వాజ్ అమెరికన్ హ్యూమరిస్ట్ ఆఫ్టర్ వర్కింగ్ యాజ్ ఎ రిపోర్టర్ ఫర్ వేరియస్ న్యూస్ పేపర్స్. ఇతను చాలా న్యూస్ పేపర్స్కి రిపోర్టర్గా పనిచేశాడు అన్నట్టు. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ ఫైనల్లీ జాయిన్డ్ the New Yorker magazine and established himself as an essayist and a short story writer. సో చాలా న్యూస్ పేపర్లకి రిపోర్టర్గా జాయిన్ తర్వాత లాస్ట్ చివరికి న్యూయార్కర్ మ్యాగజైన్ అనే దాంట్లో అతను ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎస్సేయిస్ట్, ఒక ఎస్సేయిస్ట్గా, కాలమ్నిస్ట్గా అతను జాయిన్ అయినాడు, సెటిల్ అయిపోయినాడు. అండ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్, ఈవెన్ షార్ట్ స్టోరీస్ రాయడం కూడా మొదలుపెట్టాడు అన్నాడు. అండ్ హీ హెస్ బికమ్ వెరీ ఫేమస్ షార్ట్ స్టోరీ రైటర్. ద సీల్ ఇన్ ద బెడ్రూమ్, ఇతను రాసినటువంటి షార్ట్ స్టోరీస్ పేర్లు ఇచ్చాడు ఇక్కడ. ద సీల్ ఇన్ ద బెడ్రూమ్, మై లైఫ్ అండ్ హార్డ్ టైమ్స్, అండ్ ద మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లయింగ్ ట్రాపజీ ఆర్ సమ్ ఆఫ్ థర్బర్స్ వెల్ నోన్ బుక్స్. అతను రాసిన బుక్స్ అనేటివి మొత్తం 3 books ఇచ్చాడు. ద సీల్ ఇన్ ద బెడ్రూమ్, మై లైఫ్ అండ్ హార్డ్ టైమ్స్, లాస్ట్ బుక్ పేరు వచ్చి ద మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లయింగ్ ట్రాపజీ. 3 books అన్నాడు. దీస్ ఆర్ వెరీ ఫేమస్ బుక్స్ ఆఫ్ థర్బర్. Thurber's well-known books. He also became well-known for his cartoons. The Thurber Prize for American Humor was established in his honor. ఈ రోజు కూడా థర్బర్ ప్రైజ్ ఫర్ అమెరికన్ హ్యూమర్ అని ఒక ప్రైజ్, ఒక